అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు, కొంచెం లావ్ అయ్యారు. కొంచెం అంటే మరి ఇంకా ఏజ్ ఉంది కదా అప్పుడే. ఆ? నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు 24 years బ్యాక్ వెళ్ళిపోతే ఎన్ని గుర్తుంటాయో మీరు అన్నట్లుగానే, రోడ్ల మీద కూర్చొని ప్లేట్లలో తింటాం. అసలు కృష్ణానగర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్ అసలు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా కాదు. కృష్ణనగర్ మన ఏముంటుందండి అన్నపూర్ణ స్టూడియో ఆ గల్లీలో, అన్నపూర్ణ ఇప్పుడు 7 acres ఎదురు గల్లీ ఉందండి. ఆ లోపల పానీపూరి బండి, కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతోంది రా, ఆ పాట అక్కడే చేసాం. పట్టించుకున్నాడు లేడు మమ్మల్ని అసలు. అమరాశేఖర్ మాస్టర్ ఆయన డ్యాన్స్ చేస్తారు, ఎగరాలి, పాట జరుగుతూ ఉంటుంది. ఎవడు అసలు ఆ సందులో కూడా చూడలేదు మమ్మల్ని ఎవడు. మరి జనం కాబట్టి కొంచెం వచ్చిన చూడండి, మాకేం పని, వాళ్ళందరూ ఆర్టిస్టులు రాడు, జూనియర్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. కృష్ణరాజు తమ్ముడు గారు అబ్బాయి ఎవరికి తెలియదు ఎవరికి. చార్మినార్ దగ్గర షాట్ ఉంటుంది, మీరు చూసారు, అమీర్పేటకు ధూళిపేటకు షహర్ ఒకటేరా, చార్మినార్ చార్మినార్ దగ్గర ఆయన దింపేసి వెనక్కి వచ్చి కెమెరా పెట్టుకుని నువ్వు ఎగురు డాన్స్ అంటే, నాకు పాట వినపట్లేదు అంటే, పాట ఏం లేదు, ఉట్టిన ఎగురు అంటే ఉట్టిన ఎగురు. తర్వాత సాంగ్ పోస్ట్ చేసుకున్నారా అన్నారు. ఉట్టి ప్రభాసే ఉంటాడు అక్కడ, మేము కూడా ఉన్నాం. అంటే ఆయన చార్మినార్ ముందు డాన్స్ చేయాలంటే ధూళిపేట కథ కదా అని. ఇలాంటి అంటే ఇప్పుడు అసలు చార్మినార్ ఆ ఏరియాకి వస్తే జామ్ అయిపోద్ది ట్రాఫిక్. ఏరియా ఏంటి, ఆయన ఇండియాలో కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అసలు ఆయనకి అమెరికాలో, యూకేలో, లేకపోతే వేరే కంట్రీస్ లో కూడా ఆయనకి ప్రైవసీ ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ ఫిల్మ్ సిటీ వరకే హ్యాపీ. అంటే వాళ్ళు ఫిల్మ్ సిటీలో ఏంటంటే లోపల ఒక గెస్ట్ హౌస్ కట్టించారు, అంటే ఈయన ఓన్ అన్నట్టే అది. ఇంకా